అండ్ చెక్కలు చేద్దామని చెప్పి వీటిలోకి అల్లము పచ్చిమిరకాయ పేస్ట్ అయితే తీసుకున్నాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా, కాకపోతే పచ్చి నెయ్యి లేదు, కాచి నెయ్యి ఉంది. దాన్ని ఏం చేశానంటే వాటర్ వేసి కొంచెం సేపు అలా కుందికి అది క్రీమీగా తయారైంది. అందులోకి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండి వేసి కలుపుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి నేను పెసరపప్పు నానబెట్టి ఉంచాను, అవి అయితే వేసేసుకున్నాను. కలిపేసుకోవడం ఇంకా కొన్ని వాటర్ వేసుకుని చూసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి కొన్ని కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ అయితే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా అవసరం లేదు, చక్కగా గట్టిగా కలుపుకుని పక్క పెట్టేసుకోండి. ఇంకా పిండి అయితే కలుపుకున్నాం కదా, వీటి కోసం అయితే కవర్లతోనూ ఆయిల్ రాసుకుంటూ పూరి ప్లస్లు అని చెప్పి ఏం ఆలోచించమాకండి. సింపుల్ గా మీ చేతి తాత్ వేసుకోవాలా, విడివిడిగా పెట్టాలా ఆలోచనే వద్దు. చక్కగా మీరు మందంగా చేసుకున్నా కూడా అన్నిటిని కలిపి ఒక గిన్నెలో పెట్టుకున్నా కూడా అసలు ఏం అతుక్కుపోవన్నమాట. మంచిగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఆయిల్లో వేసేసుకోండి. మీరు వీటిని పిల్లలతో కూడా చేయించేసుకోవచ్చు. మీరు కూడా టీవీ ముందు కూర్చుని మొత్తం అయిపోయాక కూడా ఫ్రై చేసుకోవచ్చు. సింపుల్గా చాలా ఈజీగా కాలిపోతాయి, అసలు గుల్లగుల్లగా కూడా కాలుతాయి. మీరు చాలా టేస్ట్ చూస్తారు, ఇలా చేసుకోండి ఒక్కసారి. మందంగానే చేశాను, అయినా కూడా చాలా బాగా ఫ్రై అయినాయి. తింటుంటే కూడా అసలు ఇంకా అయిపోతున్నాయి తినే కొద్దికి. ఇంకా పచ్చిమిరగా పేస్ట్ వేసాం కదా, చాలా టేస్ట్గా అనిపిస్తున్నాయి. ముందుగా ఉన్నాయి చెక్కలు అనుకోవద్దు, ఎందుకంటే ఇరగ తీసుకుని తింటాం కదా. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది.